విత్ ఇన్ మినిట్స్లోనే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ అవుట్ఫిట్స్ని కట్ చేసేస్తుంది ఆటోమేటిక్గా. బాగా రీచ్ అయింది జనాలకి అని మేము కూడా చెప్పుకోవాలి కదా. ల్యాప్టాప్ ఇంట్రెస్ట్ లేదంటే ఆ ల్యాప్టాప్ నాకు పంపించి మెషిన్ మీరు ఇంటికి తీసుకెళ్ళండి. పెద్ద ప్లానింగే. ఈ ఒక్క ఫ్యాబ్రిక్ కటింగ్ ఒక్కటే కాకుండా దీంట్లో సాఫ్ట్ టాయ్స్ చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి వాటిల్లో. ఇలా ఇప్పుడు మేము వుడ్ షీట్ పెట్టి నాకు ఇప్పుడు అట్లా ఏమంటారు ఇది రోటీస్ చేసుకునేది ప్లాంక్ లాగా కావాలంటే ఆ షేప్ లో కట్ చేసేస్తాం. జస్ట్ రౌండ్ షేప్ కట్ చేసుకోవచ్చు. వావ్. వాళ్ళ ఇంటి దగ్గర ఉండే ఈ మోడల్స్ అన్ని కూడా ఏ మోడల్ కావాలో సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ప్యాటర్న్ పంపించేసేయచ్చు. డైరెక్ట్ గా సాఫ్ట్వేర్ లో వచ్చేస్తుంది. ఇది ఇలా ఉంటుంది కదా, ఎక్కడికక్కడ నాచెస్ కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవడానికి ఇచ్చేసింది. ఇంకెంతకన్నా పెద్దగా వేసుకోండి, ఇదే చాలా ఇదిగా ఉంది. ఇల్లంతా పర్వచ్చు. ఇది స్వామి కార్యం స్వకార్యం అంటారు దీన్ని. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? యూనో అట్రాక్టివ్ పీసెస్ని తయారు చేసుకోవచ్చు. నాకైతే నేను ఇది చేయించుకున్నాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇట్స్ హిమజా. సో నేను ఈరోజు వచ్చేసాను మన లిపీస్ క్రియేటివ్ ఫ్యాషన్ టెక్నాలజీ అండ్ టైలర్ ట్రిక్స్ ఉన్న ఆఫీస్కి అనమాట. నేను ఒక మంచి వీడియో చేశాను లాక్డౌన్లో, దట్ ఈస్ అబౌట్ లిపీస్ ఈ డిజైన్ అని చెప్పేసి. ఇలాంటి మెషిన్ నేను ఎప్పుడూ చూడలేదు. టైలర్స్కి చాలా ఈజీ అవుతుంది, కటింగ్ మాస్టర్కి అసలు చాలా టైం సేవ్ అవుతుంది. విత్ ఇన్ మినిట్స్లోనే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ అవుట్ఫిట్స్ని కట్ చేసేస్తుంది ఆటోమేటిక్గా అని చెప్పేసి ఒక వీడియో చేశాను. అది చాలా వైరల్ అయింది. చాలామంది చూసి చాలామందికి యూస్ఫుల్ అయ్యే ఆ మెషిన్ అయితే కొనుక్కున్నారు చాలామంది. ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు చాలా అప్గ్రేడ్ అయింది ఆ మెషిన్ విత్ న్యూ సాఫ్ట్వేర్. ఇంకా హెల్ప్ అవుతుంది. ఇంకా చాలా కొత్త విషయాలు తెలుసుకోబోతున్నాం ఈరోజు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. చాలా యూస్ఫుల్ విషయాలు తెలుసుకోబోతున్నాం. నేను అప్పుడు చెప్పాను కదా మెషిన్, దీని గురించే తెలుసుకుందాం. ఇంకా చాలా మ్యాటర్. రండి. హాయ్ లావణ్య గారు, హౌ ఆర్ యూ? హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా రోజులు, ఆల్మోస్ట్ 2 years అయింది. కూర్చోవచ్చండి? కూర్చోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. సో నాకు తెలిసిన దాన్ని బట్టి అయితే మన వీడియో చూసి కూడా చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు. చాలా మందికి హెల్ప్ అవుతున్నాయి మీ మెషిన్స్. అంటే బాగా రీచ్ అయింది జనాలకి అని మేము కూడా చెప్పుకోవాలి కదా. సో ఏంటంటే అసలు ఇప్పుడు మనం అప్డేటెడ్ సాఫ్ట్వేర్ అంటే అంతకుముందు మెషిన్కి ఇప్పుడు మనం ఇస్తున్న అప్డేటెడ్ సాఫ్ట్వేర్స్ వల్ల ఏంటి అసలు వేరియేషన్ అప్పటికి ఇప్పటికి అనేది? ఆ సాఫ్ట్వేర్ అనేది దాంట్లో మోడల్స్ కానివ్వండి చాలా తక్కువ ఉండేవి. బేసిక్ మోడల్స్ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే అన్ని నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. దాంట్లో కలర్ ఆప్షన్స్ కానివ్వండి, ఫ్యాబ్రిక్ ఆప్షన్స్ కానివ్వండి, 3D ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో మనం 3Dలో కూడా చూసుకోవచ్చు. ఓకే. మనం ఏదైతే ఫ్యాబ్రిక్ తోటి డిజైన్ చేయించుకుంటున్నామో అది వేసుకుంటే ఎలా ఉంటుంది, మనం పర్టికులర్ సెలెక్ట్ చేసుకుంటాం కదా డిజైన్ ని. ఆ సెలెక్ట్ చేసుకున్న డిజైన్ ఆ ఫ్యాబ్రిక్ తోటి ఎలా ఉంటుంది అని మనం ముందే చూసుకోవచ్చు కూడా. ఇప్పుడు ఆల్రెడీ మిషన్స్ యూస్ చేస్తూ ఈ ఓల్డ్ సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ సాఫ్ట్వేర్ అదే నాకు డౌట్ వచ్చింది. చాలా మంది ఆ మెషిన్స్ ఆల్రెడీ అప్పట్లోనే కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు కదా, మరి ఇప్పుడు అప్డేటెడ్ అంటే ఏంటి, వాళ్ళకి ఇది యూజ్ చేసుకోవచ్చు? చాలా మంది అప్డేట్ చేసుకున్నారు. ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో నుంచి చెప్పాలనుకుంటున్నానండి. సో ఎవరైనా ఓల్డ్ వాళ్ళు యూజ్ చేయకుండా అలాగే ఉన్న వాళ్ళు కొత్త దానికి అప్డేట్ అవ్వచ్చు. ఓకే. పాత వాళ్ళకి నామినల్ చార్జెస్ తోనే చేసేస్తున్నాము. ఓకే. సో కొత్తగా మళ్ళీ పర్చేస్ చేయాల్సిన అవసరం లేకుండా మొత్తం. సో ఇప్పటికి అప్పటికి వేరియేషన్ ఉంటుంది కదా ప్రైస్ లో. ఈ నామినల్ చార్జెస్ తోనే వాళ్ళకి అప్డేషన్ వర్షన్ వచ్చేస్తుంది. ఓకే, నైస్. సో యాక్చువల్గా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఫ్రీగా ట్రైనింగ్ కూడా ఇస్తారు కదా మీరు పర్చేస్ చేసిన వాళ్ళు. ఇక్కడ ఈ 4th నుంచి 16th వరకు ఆఫర్ పెట్టున్నామండి. ఏప్రిల్ 4th నుంచి 16th వరకు. ఏమండి ఆఫర్ చెప్పండి? సో 4th నుంచి 16th వరకు బుక్ చేసుకున్న వాళ్ళకి ల్యాప్టాప్ ఫ్రీ ఇచ్చేస్తాము, లేజర్ మిషన్ అయితే. వావ్. వాళ్ళకి ఎటు కావాల్సింది అది ల్యాప్టాప్ కంపల్సరీ కావాల్సిందే. మనం సాఫ్ట్వేర్ అంతా ల్యాప్టాప్ లో ఉంటుంది కాబట్టి దాని నుంచి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు కదా. సో ల్యాప్టాప్ ఫ్రీ ఇచ్చేస్తున్నాము. ప్రింటర్, ప్లాటర్, దీనిలో 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇంతకు ముందు 2 ఆప్షన్స్ ఉండేవి, ఇప్పుడు 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో ప్లాటర్ ఉంటుంది మధ్యలో, ఇంకొకటి ప్రింటర్.
ఈ రెండింటికి వేరియేషన్ ఏంటంటే పేపర్ సైజు ప్లాటర్ అయితే పెద్దగా ఉంటుంది, ఏ సైజ్ అయినా కూడా దాంట్లో చేసుకోవచ్చు. ఓకే, విన్నారు కదా అద్భుతమైన ఆఫర్. ఈ మెషిన్ కనుక ఈ ఏప్రిల్ 4th నుంచి 14th లోపు బుక్ చేసుకుంటే ల్యాప్టాప్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు అనమాట. లేదు మీకు ల్యాప్టాప్ ఇంట్రెస్ట్ లేదంటే ఆ ల్యాప్టాప్ నాకు పంపించి మెషిన్ మీరు ఇంటికి తీసుకెళ్ళండి. పెద్ద ప్లానింగే. ప్లాటర్ కి ప్రింటర్ కి అయితే 15,000 to 20,000 ఎక్స్ట్రా ఉంటుంది ల్యాప్టాప్ మోడల్ ని బట్టి. ఓకే, సో వాళ్ళు ఎలాగో 15,000 కో 20,000 కో ల్యాప్టాప్ తీసుకోలేరు, కస్టమర్స్ కి ఆ ప్రైస్ కి రాదు కదా. సో మేము దీనికి ఇంక్లూడ్ చేసి ఇచ్చేస్తాము. సూపర్ అండి. నేనైతే ఐ కాంట్ వెయిట్ అసలు ఏమేం చేయొచ్చు, ఇంత అప్డేటెడ్ ఉంది సాఫ్ట్వేర్ అంటే. ఇప్పుడు యాక్చువల్గా ఫ్యాషన్ మారిపోయింది, చాలా అప్డేటెడ్లో ఉంది. లైక్ కటింగ్స్ విషయంలో అయితే అసలు నార్మల్ దానికే చాలా టైం పడుతుందేమో కటింగ్కి అని అనిపించేలాగా ఉన్నాయి ఈ రోజులో డిజైన్స్. ఈ ఏమంటారు ఫోల్డింగ్ హ్యాండ్స్ కానివ్వండి, మన గెహరాస్ ఏమంటారు లెహరాసా ఏమో అంటారు కదా, వాటిల్లోంచి కానివ్వండి, డిఫరెంట్ ఆఫ్ ప్యాటర్న్స్ అనమాట. పేర్లు కూడా నాకు తెలియదు. సో చాలా వరకు మీరు చేసిన వీడియో తర్వాత చాలా మంది డౌట్ ఏంటంటే ఈ మిషన్ తో అసలు వస్తుందా రాదా అనేది చాలా మంది డౌట్ అండి. అఫ్ కోర్స్ చూసేంత వరకు తెలియదు. మేము ఈ ఎవ్రీ కస్టమర్స్ అన్ని ఏరియాస్ లో కూడా కస్టమర్స్ ఉన్నారు, రెఫరల్ గా కూడా నెంబర్స్ ఇచ్చేస్తున్నాము, వాళ్ళు వెళ్ళి చూసుకుంటున్నారు, అప్పుడే మేము పర్చేస్ చేయమని చెప్తున్నాము. సో జస్ట్ చూసుకోండి ఫస్ట్ ఎలా వర్క్ చేస్తుందో చూడండి అనేసి. అండ్ నాకు ఎందుకో ఇది మౌత్ పబ్లిసిటీ అంత ఉండదేమో అనిపిస్తుంది, ఎందుకంటే పక్క వాళ్ళు కూడా తెలిస్తే వాళ్ళు కూడా మెషిన్ తెలుసుకొని తెలిస్తే పోటీ అయి కూర్చుంటారు కదా. నాకు తెలిసి మౌత్ పబ్లిసిటీ కూడా చెయ్యరేమో అని అనిపిస్తుంది, అంటే కాంపిటీషన్ ఫీల్ అయ్యి వాళ్ళు. పెద్దగా ఏమి ఉండదండి, ఇప్పుడు బొటిక్స్ మనం రన్ చేస్తున్నాం అని పక్కన లేకుండా ఉన్నాయా? అది కరెక్టే. ఒక ఏరియాలోనే ఒక 10-15 ఒకటే ఏరియాలో ఉంటున్నాయి, అయినా కూడా రన్ అవుతున్నాయి కదా. కరెక్టే. పానీపూరి బండ్లు ఎన్ని ఉన్నాయో బొటిక్స్ అని ఉన్నాయి రోడ్డుకి ఇప్పుడు. ఎవరి బిజినెస్ వాళ్ళది 100%. సో వాళ్ళకి వచ్చే కస్టమర్స్ వాళ్ళకి వస్తూనే ఉంటారు. అండ్ ఇప్పుడు ఫ్యాషన్ టెక్నాలజీ ఏంటండి, దాని గురించి కూడా ఒకసారి చెప్పండి. ఫ్యాషన్ టెక్నాలజీ ఇప్పుడు కోర్స్ అసలే మాకు టైలరింగ్ రాదనుకోండి, మేము మిషన్ ఎలా రన్ చేయాలి మాకు తెలియదు కదా, అసలు టైలరింగే రాదు అనుకుంటే దానికోసం ట్రైనింగ్ స్టార్ట్ చేసాము. సో 6 months కోర్స్ ఉంటుంది, 1 year కోర్స్ ఉంటుంది. 6 months కోర్స్ లో వాళ్ళు ఫ్యాషన్ డిజైనింగ్ నేర్పించేస్తాము, ఏదైతే మిషన్ కి యూజ్ అవుతుందో అది. దీని చార్జెస్ సపరేట్ గా ఉంటాయి. 1 year డిప్లొమా కోర్స్ అంటే ఫ్యాషన్ డిజైనింగ్ సర్టిఫికేట్ ఉంటుంది. ఓకే, దీంతో వర్క్ త్వరగా అవుతుంది కాబట్టి 6 months లో నేర్చుకున్నా గానీ ఇమ్మీడియట్ గా వాళ్ళు సంపాదించుకోగలిగే రేంజ్ కి వెళ్ళిపోతారు. అసలు మేము 6 months కూడా మేము అంత టైం స్పెండ్ చేయలేము అనుకుంటే 3 months కోర్స్ కూడా ఉంది. దేనైతే బేసిక్ నాలెడ్జ్ కావాలో ఇదంతా ఇచ్చేస్తాం, మిషన్ కి సంబంధించినవి అన్ని. ఓకే, ఇప్పుడు అందరూ మన హైదరాబాద్ నుంచి ఆర్డర్ చేయరు, డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఊర్లో నుంచి కూడా ఆర్డర్ చేద్దాం అనుకుంటారు, అప్పుడు ఏంటి పరిస్థితి? ఏం లేదండి, మేమే వెళ్ళి ఇస్తాం, అక్కడే ట్రైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీరే? అక్కడికే వెళ్తాము. ఓకే, ట్రైనింగ్ అంటే ఎన్ని రోజులు ఉంటుంది? 1 day ట్రైనింగ్ సరిపోతుందండి దీనికి. టైలరింగ్ నాలెడ్జ్ ఉంటే 1 day సరిపోతుంది. దాని తర్వాత మేము ఎనీ డెస్క్ త్రూ కనెక్ట్ చేసుకొని వాళ్ళ స్క్రీన్ షేర్ చేసుకొని డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాం. ఓకే, ఎప్పటికప్పుడు ఒకవేళ డౌట్స్ వచ్చినా కానీ మీరు వీడియో కాల్స్ ద్వారా కానివ్వండి, ఎనీ డెస్క్ ద్వారా కానీ ఆ ధైర్యం కావాలి మాకు. ఎందుకంటే చాలా మందికి ఎక్సైట్మెంట్ తోటి తీసుకునే వాళ్ళు ఉంటారు, నిజంగా ప్యాషన్ అండ్ ఇంకా అదే ఇంకా లైఫ్ ఇది సెటిల్ అయిపోయినట్టే దీని మీద సంపాదించుకోవాలని ఒక కసితోటి తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి, ఇంకా క్రియేటివ్ గా ఆలోచించి ఏదో చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. సో ఎప్పటికప్పుడు మీరు కూడా కాంటాక్ట్ లో ఉంటే ధైర్యంగా ఉంటుంది వాళ్ళు. మా కస్టమర్స్ ఆల్మోస్ట్ అందరితో కాంటాక్ట్ లోనే ఉంటామండి, మాక్సిమం నైస్ కాల్స్ చేస్తూనే ఉంటారు. నైస్. ఈ బొమ్మలు ఏంటండి, బొమ్మల షాప్ కూడా పెట్టారా? ఏం లేదండి, ఈ మిషన్ తో ఈ ఒక్క ఫ్యాబ్రిక్ కటింగ్ ఒక్కటే కాకుండా దీంట్లో సాఫ్ట్ టాయ్స్ చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి వాటిల్లో. ఇవి గిఫ్ట్ ఆర్టికల్స్ కానివ్వండి. ఇది ప్లాస్టిక్ కట్ చేస్తుందా? కట్ చేస్తుంది. ప్లాస్టిక్ షీట్ తెచ్చి దాని మీద పెడితే బట్టలు ఎలా కట్ చేస్తుందో షీట్ కూడా వస్తుంది. ఇవి కట్ చేసుకోవచ్చు. అంటే బిజినెస్ ఒక్కటి ఇప్పుడు ఫ్యాబ్రిక్ కోసం ఒక 1 hour యూస్ చేశారు అనుకోండి వాళ్ళ మిషన్, ఇంకా మిగిలిన టైం అంతా ఖాళీగానే ఉంటుంది, ఆ మిషన్ దీంతో ఏం చేయాలి అనేసి వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి తీసుకొని ఉంటారు మిషన్. సో ఈ ఎక్స్ట్రా అవర్స్ లో ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మనం ఇవన్నీ చేసుకోవచ్చు. లైట్ బోర్డ్స్ చేసుకోవచ్చు. టాయ్స్ భయంకరంగా సేల్ అయిపోతాయి కదా. ఇవన్నీ గిఫ్ట్ ఆర్టికల్స్ ఆల్మోస్ట్ అన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు కటింగ్స్ అన్ని వుడ్ కటింగ్స్ కానివ్వండి, వాల్ క్లాక్స్ కానివ్వండి, టాయ్స్ కానివ్వండి, అవైతే అమేజింగ్ అండి. సో ఆ మోడల్స్ మనకి ఇప్పుడు బట్టలు ఎలాగా డిఫరెంట్ మోడల్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఈ టాయ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్. సో ఈ సాఫ్ట్వేర్ సపరేట్ ఉంటాయి, ఇవి సపరేట్ గా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మిషన్ తో ఇవి కూడా చేయొచ్చండి. సో ఇలాంటివి కూడా చేసుకోవచ్చు, ఎన్గ్రేవింగ్ కానివ్వండి. ఓకే,
అది పోయేదేం కాదండి, కలర్ కాదు అది, మిషన్ చేసేదే. ఐ కెన్ ఫీల్ ఇట్ యాక్చువల్ టెక్స్చర్. ఎస్. వావ్. యాక్చువల్గా మన ఇంటికి ముందు మన ఇంటి పేర్లు డిజైన్లు అలా పెట్టుకుంటాం కదా, అక్కడ ఫోటో కూడా పెట్టేసుకోవచ్చు అనిపిస్తుంది నాకు. కొత్త ఐడియా వచ్చింది. ఇలా పెట్టుకొని ఇంటి పేరు. 2 ఆప్షన్స్ ఉంటాయండి దీంట్లో. వచ్చేసి నెగిటివ్ అన్నమాట ఇది. సో మనం ఫోటో తీసినప్పుడు నెగిటివ్స్ ఎలా ఉంటాయి, నెగిటివ్ ఆప్షన్ ఈ ఆప్షన్ 2 ఉంటాయి అన్నమాట. 3 ఆప్షన్స్ వస్తాయి యాక్చువల్గా. 3 కూడా చేసుకోవచ్చు. వావ్, క్రేజీ. సో ఇంకా మన క్రియేటివిటీ అండి ఇది. ఆ మెషిన్ని ఓన్లీ బట్టలకు కాదు, ఇలా బొమ్మలకి ఇలా ఎంగ్రేవింగ్ కి వాడుకోవచ్చు అంట. మల్టీపర్పస్ మల్టీపర్పస్ అండి. వావ్. ఈ ఐడియా ఉండాలి కానీ ఈ బిజినెస్ చాలా ఉంటాయి, చాలా బిజినెస్ ఒక మిషన్ మీద చేసుకోవచ్చు. అదే అనిపిస్తుంది. ఇప్పుడు మనకి మిషన్ ఇప్పుడు అప్డేటెడ్ సాఫ్ట్వేర్స్ ఎంత అవుతుందని చెప్పొచ్చు మన వాళ్ళకి. సేమ్ ప్రైస్ అండి. ఇంతకు ముందు ఏ ప్రైస్ అయితే మనం ఇచ్చామో సేమ్ ప్రైస్ తో ఇప్పుడు ఇస్తున్నాము. 6 lakh plus GST ఉంటుంది. అప్పుడు 6,50,000 plus GST. అవును. సో ఇప్పుడు 6 lakh plus GST ఉంటుంది. సో సేమ్ ఈ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. మేము ఇచ్చేది బ్లౌజెస్, చుడిదార్స్, కిడ్స్ సాఫ్ట్వేర్స్ ఇచ్చేస్తాము దాంట్లోనే. దీంట్లో టోటల్ 9 సాఫ్ట్వేర్స్ ఉంటాయి. వెస్ట్రన్స్, క్రాప్ టాప్స్, జెంట్స్, కిడ్స్, బాయ్స్ ఉంటుంది, యూనిఫామ్స్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఏదైనా కావాలనుకుంటే యాడ్ ఆన్ చేసుకోవచ్చు. సో చూడండి, ఎందుకంటే బట్టల కోసమే కాదు, ఎందుకంటే ఇప్పుడు మెషిన్ కూడా టైం వేస్ట్ కాకూడదు కదా. మన మహా అయితే రోజుకి ఎన్ని ఉంటాయో అన్నింటికి అది కటింగ్ కొన్ని మినిట్స్లో చేసేస్తుంది. దాని తర్వాత మెషిన్ ఖాళీగా ఉంటుంది కదా, అప్పుడు ఏం చేయొచ్చు అని అన్నప్పుడు ఇలా బొమ్మలు చేసుకోవచ్చు, ఎంగ్రేవింగ్స్ చేసుకోవచ్చు. ఇంకా మన క్రియేటివిటీ అనమాట వీటిల్లో. సో ఈజీ కావడానికి ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్లో మనకు బేసిక్ డిజైన్స్ అక్కడ సెలెక్ట్ చేసుకొని, మనం మెజర్మెంట్ సెలెక్ట్ చేసుకొని ఫ్యాబ్రిక్ పెట్టుకుంటే అది కట్ చేసేస్తే మనం కుట్టుకోవడమే. కాటన్ అదేదో లోపల ఫిల్ చేసి అంతే కదా. ఇప్పుడు ఆల్రెడీ ఈ మిషన్స్ ఆల్రెడీ వుడ్ కటింగ్స్ కోసమో ఏదైనా యూస్ చేస్తూ ఉన్నారు అనుకోండి, వాళ్ళు కూడా ఈ సాఫ్ట్వేర్ యూస్ చేసుకోవచ్చు. వుడ్ కటింగ్ వుడ్ కటింగ్స్ అన్ని ఈ మిషన్ మీదే అవుతాయండి. ఇది ఫ్యాబ్రిక్ మిషన్స్ ఏం కాదు, వుడ్ కటింగ్ మిషన్స్ అవి. అవునా? సో ఆ మిషన్స్ ని మేము యూస్ చేస్తున్నాము. నేను ఫ్యాబ్రిక్ వుడ్ కి వాడతారు అనుకుంటా. వుడ్దే ఫ్యాబ్రిక్ వాడుతున్నాము. అబ్బో, కొత్త విషయం తెలిసిపోయింది సార్ మనకి. సో ఏదైనా కట్ చేసుకోవాలనుకుంటే ఇలా ఇప్పుడు మేము వుడ్ షీట్ పెట్టి నాకు ఇప్పుడు అట్లా ఏమంటారు ఇది రోటీస్ చేసుకునేది ప్లాంక్ లాగా కావాలంటే ఆ షేప్ లో కట్ చేసేస్తాం. జస్ట్ రౌండ్ షేప్ కట్ చేసుకోవచ్చు. వావ్. వాటి కూడా ఇన్బిల్ట్ డిజైన్స్ ఉంటాయి మనకి, వుడ్ కటింగ్ కూడా ఉంటాయి. ఏదైనా కావాలి అనుకుంటే కనుక మనం చేసిస్తాం దాన్ని. ఓకే. సో 6.5 లక్షల వరకు మనం ఖర్చు పెట్టుకుంటే ఇంట్లో కూర్చొని మంచిగా సంపాదించుకునే ఐడియాలు చాలా ఉన్నాయి, ఇంక్లూడింగ్ ట్రైనింగ్ అండ్ ల్యాప్టాప్. మర్చిపోకండి, చెప్పా కదా ల్యాప్టాప్ కానీ మీకు వద్దంటే నా అడ్రస్ ఇస్తాను, నాకు పంపించండి. ఇప్పటి వరకు తీసుకున్న వాళ్ళకి కూడా ఈ ఆప్షన్ అండి. ఎవరైనా ఉన్నారు అనుకుంటే కనుక ఈ సాఫ్ట్వేర్ చాలా మంది తీసుకున్నారు. ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే అప్డేట్ చేసుకోండి, న్యూ సాఫ్ట్వేర్స్ వచ్చేసాయి అండ్ ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించుకునే అవకాశం. ఎవరైనా ఓల్డ్ సాఫ్ట్వేర్ యూజ్ చేయకపోతే దానికి కూడా ట్రైనింగ్ ఇస్తాము. ఆ ట్రైనింగ్ కూడా కావాలనుకుంటే కాల్ చేయమండి. ఓకే. ఆల్ ఓవర్గా ఇప్పుడు నేను మెషిన్ కొనుక్కున్నానండి. కొనుక్కున్న తర్వాత మీ ట్రైనింగ్ ఒక 2 days ఏమో చెప్తారు. చెప్పిన తర్వాత నేను ప్రాక్టీస్ చేసి మొత్తానికి ఒక ఫ్రెషర్ వస్తే ఎన్ని రోజుల్లో వాళ్ళు సంపాదించుకోవడానికి రెడీ అవుతారు? 1 month పడుతుందండి. 1 month. ఫ్రెషర్ అసలే ఏం తెలియకపోతే ఒక 1 month పడుతుంది. ఓకే. అంటే ప్రింటర్, ప్లాటర్ ఏదైనా కూడా మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ కాబట్టి ఫస్ట్ వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అవును. ఏం తెలియకుండా ఏదో ఒకటి ఇచ్చేసాము అది వచ్చేసింది అనుకుంటే అది మ్యాజిక్ లాగా ఏం రాదు. ఇంకేం తెలియని వాళ్ళంటే ఆ మినిమం 3 months ఆర్ 6 months ఏదైతే ప్యాకేజ్ ఉందో దాంట్లో జాయిన్ అయిపోయి అది కూడా నేర్చుకుంటే ఒక వాల్యూ ఉంటది దానికి. ఏం తెలియకుండా ఇష్టం వచ్చినట్టు టైం వేస్ట్ చేసుకునే బదులు దీంట్లో ఆన్లైన్ కోర్సు, ఆఫ్లైన్ 2 ఉన్నాయి. ఆన్లైన్ కూడా నేర్పిస్తాము. ఇక్కడ నుంచి ఇప్పుడు కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా కాల్ చేస్తుంటారు. వాళ్ళందరూ కూడా మాకు ఆన్లైనే నేర్చుకుంటారు. ఓకే. సో డిఫరెంట్ లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు కదండి. అన్ని లాంగ్వేజెస్ సాఫ్ట్వేర్ లో ఉంటాయండి. వావ్, ఇంట్రెస్టింగ్. కాంట్ వెయిట్ టు సీ ద మెషిన్ అండి. నాకు కొంచెం చూపిస్తే, మనం ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, చూపిస్తే ఆ ప్రెజెంటేషన్ అది వాళ్ళకి నచ్చుతుంది అని నా ఫీలింగ్. ఇంకా ఎక్కువ తెలుసుకొని ఇంట్రెస్ట్ వస్తుందని నా ఫీలింగ్. ఓకే అండి. సో ముందు సాఫ్ట్వేర్ చూపిస్తున్నారండి మాకు. అవునండి. ఇది కొత్త సాఫ్ట్వేర్ అండి. ఇంతకు ముందు చూసింది వచ్చేసి వేరే సాఫ్ట్వేర్, ఇప్పుడు వేరే. అప్పుడు లిపీస్ ఈ డిజైన్ అని చెప్పాను సాఫ్ట్వేర్ ఉండేది. ఇప్పుడు టైలర్ ట్రిక్స్ సాఫ్ట్వేర్ ఇది. సో దీంట్లో మనం కస్టమర్ కి ఒక ఈమెయిల్ ఐడి కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఫోన్ నెంబర్ తో కూడా లాగిన్ అవ్వచ్చు. ఓకే. దీంట్లో మేము ఇచ్చేది డిఫాల్ట్ గా బ్లౌజెస్, చుడిదార్స్, కిడ్స్ 3 సాఫ్ట్వేర్స్ ఇస్తాము. ఓకే.
మిగిలిన వెస్టర్న్స్ కావాలన్నా లేకపోతే క్రాప్ టాప్స్ కావాలన్నా ఇవన్నీ కూడా మనకు ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ చేసుకోవచ్చు. ఈచ్ సాఫ్ట్వేర్ 50,000 ఉంటుంది. ఓ దీంట్లో మళ్ళీ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. వెస్టర్న్స్ లో కావాలనుకుంటే నెంబర్ ఆఫ్ మోడల్స్, ఏ మోడల్స్ కావాలన్నా అందులో వెస్టర్న్స్ కావాలనుకుంటే చేసుకోవచ్చు. ఓకే నేను బ్లౌజ్ ఓపెన్ చేస్తున్నాను. బ్లౌజ్ ఓపెన్ చేసామంటే ఇవన్నీ మోడల్స్ అండి. ఓకే అప్పుడు మనం చూసిన వాటికన్నా ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. అవునండి, చాలా మోడల్స్ ఉంటాయి. 3.2, 4. ప్రిన్సెస్ కట్, కటోరీ, సబ్యసాచి మోడల్స్ అన్ని ఉంటాయి. మళ్ళీ బోట్ నెక్స్, బ్యాక్ డ్రాప్స్ ఇవన్నీ ఉంటాయి. హై నెక్స్, హాల్టర్ నెక్స్ అన్ని ఉంటాయి. ఓకే సో 3. మళ్ళీ దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉంటాయి. అచ్చా ఓకే జస్ట్ ప్లెయిన్ బ్లౌజెస్ అనుకోండి, జస్ట్ చూసుకోవడానికి ఓకే ఏ కలర్ ఉంది ఆ కలర్ మనం పెట్టి చూపించవచ్చు. అదే ఫ్యాబ్రిక్ ఆప్షన్స్ కావాలనుకుంటే ఫ్యాబ్రిక్ మనం సో మనకి ఐడియా రావడం కోసం ఫ్లోరల్ చెక్స్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మీ డ్రెస్ ఫోటో పెట్టామనుకోండి, ఆ ఫోటో మనం తీసి దానికి అప్లోడ్ చేసామంటే సేమ్ డ్రెస్ మనకు వస్తుంది. ఇప్పుడు నా డ్రెస్ కనుక ఫోటో తీస్తే సేమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాము ఆ షేప్ లోకి ఈ డ్రెస్ అలా వెళ్ళిపోయి మనకి చూపించవచ్చు. ఇంట్రెస్టింగ్ ఫోటోషాప్ లాగా. ఫోటోషాప్ ఇలా 3D ఆప్షన్ కూడా ఉంటుందండి. 3D ఆప్షన్ లో మేము కొన్ని ఇచ్చున్నాము దాంట్లో. సో ఇంకా యాడ్ కావాలనుకుంటే మమ్మల్ని పర్చేస్ చేయొచ్చు. 3D లో కావాలనుకున్నా ఇప్పుడు ఏది సెలెక్ట్ చేసుకుందామండి. సో నేను జస్ట్ బేసిక్ బ్లౌజ్ తీసుకున్నాను. ఓకే ఒకసారి అన్ని చూపిస్తానండి. స్లీవ్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి. స్లీవ్స్ కూడా 35 మోడల్స్ ఉన్నాయి. వావ్ పేర్లు కూడా తెలియదు నాకైతే అవి. వావ్ విక్టోరియా స్లీవ్ అంట, వాటర్ ఫాల్ స్లీవ్ అంట బాబీ. ఇంక ఇప్పుడు అంతా ట్రెండింగ్లో ఉన్నవి ఇవన్నీ. వావ్ ఈ డిజైన్ మాకు రాదు అని అనుకోవడానికి లేదు. ఇంకా ఏదైనా చేసుకోవచ్చు. ఇంకేదైనా కావాలి అనుకున్నా వాళ్ళు ఫోటో సెండ్ చేశారంటే 2 days లో మేము పంపిస్తాము. ఓకే ఓకే మాకు ఈ డిజైన్ కావాలండి దీనిలో లేదు అని అంటే ఆ డిజైన్ అది కింద పైన ఆప్షన్ చూడండి, ఇది పైన ఉంది కదా, ఇది డైరెక్ట్ వెబ్సైట్ నుంచి వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. మటన్ స్లీవా పెప్లం లేగో మటన్ స్లీవ్ అంట. చికెన్ స్లీవ్ మటన్ స్లీవ్ కూడా ఉన్నాయి సార్. అమేజింగ్, దట్స్ మై ఫేవరెట్ యాక్చువల్లీ. నెక్స్ట్ మోడల్స్ కానివ్వండి, తర్వాత ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు బోట్ నెక్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, బ్యాక్ డ్రాప్స్ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్ ఉంటాయి. సో ఇలా వావ్. ఇంకా ఇలా ఉంటే బేసిక్స్ అడిగిన వాళ్ళకి కూడా ఎందుకండి ఈ మోడల్స్ చేర్చుకోండి అని రిఫర్ చేయొచ్చు మన కటింగ్ మాస్టర్. ఎందుకంటే ఇంకా మనం ఈజీగా చేయొచ్చు. ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కస్టమర్ మన దగ్గరకు వచ్చి సెలెక్ట్ చేసుకొని అక్కర్లేదండి. దీనికోసం మొబైల్ అప్లికేషన్ ఒకటి రెడీ చేసాము. మొబైల్ అప్లికేషన్ లో కస్టమర్ ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఇది వాళ్ళు ఇప్పుడు మన దగ్గర ఎవరైతే పర్చేస్ చేస్తుంటారో వీళ్ళ లాగిన్ ఐడితో లాగిన్ అయ్యి వాళ్ళు చూసుకోవచ్చు మోడల్స్. వాళ్ళు ఇంటి దగ్గర ఉండే ఈ మోడల్స్ అన్ని కూడా ఏ మోడల్ కావాలో సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ప్యాటర్న్ పంపించేసేయచ్చు. డైరెక్ట్ గా సాఫ్ట్వేర్ లో వచ్చేస్తుంది. సో ఆ ప్యాటర్న్ వాళ్ళ నేమ్ తో సేవ్ అయి ఉంటుంది కాబట్టి ఆ నేమ్ మెజర్మెంట్స్ మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఏం చూపించబోతున్నారు మెషిన్ లో కటింగ్ కి? మిషన్ కటింగ్ సబ్యసాచి మోడల్ చూపిస్తానండి. లాస్ట్ ఎప్పుడు కూడా సబ్యసాచి మోడల్ ఎప్పుడు చూడలేదు. సో ఇది ఒకసారి చూపిస్తాను. ఓకే చాలా బాగుంటది వేసుకుంటే స్లీవ్స్. ఆ మటన్ స్లీవ్స్ ఇవ్వడం. నెక్స్ట్ ఇది కస్టమర్ పేజ్ అండి. కస్టమర్ డీటెయిల్స్ అన్ని సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం ఒక కస్టమర్ నేమ్ మీద ఎన్ని ఐటమ్స్ అయినా సేవ్ చేసుకోవచ్చు. ఒకే కస్టమర్ మీద మనం ఇంతకు ముందు ఉన్న దాంట్లో ఒక కస్టమర్ మీద ఒకటేసారి సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే వాళ్ళు ఏదైతే మళ్ళీ నెక్స్ట్ టైం అడిగారో దాన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ప్రింట్ తీసుకోవచ్చు. నైస్ నైస్. సో ఇది మెజర్మెంట్స్. గెట్ ప్యాటర్న్ అంటే ప్యాటర్న్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మేము యూజ్ చేసేది 3 ఆప్షన్స్ ఇస్తున్నామండి. ఈ ప్రింటర్ ఒకటి, ప్లాటర్, ఈ ప్లాటర్ ఒకటి, సో లేజర్. ఈ ప్రింటర్ అంటే మనది మెషిన్ కటింగ్ మెషిన్. ఈ ప్రింటర్ లో వచ్చేసి పేపర్ సైజు 15/12 ఉంటుంది. ప్లాటర్ లో 2 feet పేపర్ ఉంటుంది. ఏ సైజ్ అయినా కూడా ప్లాటర్ లో చేసుకోవచ్చు. వేరియేషన్ ఈ రెండింటికి 30,000 వేరియేషన్ ఉంటుంది. సో లేజర్ అయితే ఏ సైజ్ అయినా ఓకే కదా, పెద్దది కాబట్టి. సో మనం ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకున్నాము, మెజర్మెంట్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి, సెలెక్ట్ చేసేసాం కాబట్టి వీఆర్ ప్రొసీడింగ్ ఫర్ కటింగ్. ఆ డయాగ్రామ్ అలాగా పేపర్ మీదకి వచ్చేస్తుంది.
ఇది పేపర్ అయితే పేపర్ నేను ఇప్పుడు లేజర్ ఇస్తున్నాను. అచ్చా, ఓకే, డైరెక్ట్ లేజర్ ఇచ్చేస్తున్నాను. అవును. సో యాక్చువల్గా అర్థం కాని వాళ్ళకి ఇంకొకసారి చెప్తానండి, అది మనం పేపర్ కటింగ్ కావాలి, అది ఒక అలవాటు ఉంటుంది చూసారా, వాళ్ళకి కావాలంటే ఆ మెషిన్ వాడుకోవచ్చు. ఆ పేపర్ కటింగ్ ఆ షేప్లో మనకి ఆ మార్కింగ్ తోటి వచ్చేస్తుంది. అది మనం ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని చేసుకోవచ్చు. అది తక్కువ బడ్జెట్లో అయిపోయింది. తక్కువ బడ్జెట్లో కూడా అయిపోతుంది. లేదు డైరెక్ట్గా నాకు లేజర్ ఇచ్చేసేయండి సిగ్నల్ అని అంటే డైరెక్ట్గా మనకు వాళ్ళు అది అప్లై చేస్తారు. డిజైన్ అనేది ఇక్కడ మనకి సేమ్ డైరెక్ట్ గా కట్ అయిపోతుంది లేజర్ కటింగ్ తో. పై లేయర్ కింద లేయర్ అన్ని మనకి క్లారిటీతో కనిపిస్తాయి. పేపర్ లెంత్ ని బట్టి అడ్జస్ట్ చేస్తున్నారా షేప్స్? పేపర్ క్లాత్ వేస్ట్ అవ్వకుండా. కరెక్టే. సో వాళ్ళు అక్కడ కమాండ్ ఇస్తున్నారు, ఇచ్చినప్పుడు ఇంక ఇది క్లోజ్ చేసేస్తే లేజర్ తోటి ఫ్యాబ్రిక్ ఆ పర్టికులర్ మెజర్మెంట్స్ లో ఆ డిజైన్ లో కట్ అయిపోతుంది. మామూలుగా ఎన్ని అడుగులు కావాలంటే ఈ మెషిన్ మనం పెట్టుకోవాలంటే? 6x5. ఓకే ఓకే. ఓకే, కట్ చేయొద్దు అసలు, మొత్తం అయ్యేంత వరకు కట్ చేయొద్దు. ఈ ఫ్యాబ్రిక్ ఎక్కడ ఉందో అక్కడికి వచ్చేస్తుంది అండి అది ఆటోమేటిక్గా. ఎక్కడి నుంచి కావాలో అక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఇక్కడ నుంచి కావాలనుకుంటే ఇక్కడ నుంచో పెట్టుకోవచ్చు. ఫ్యాబ్రిక్ ఇక్కడ పెట్టామంటే ఇక్కడే తీసుకురావచ్చు. అచ్చా, ఏంటండి చూసుకుంటుందా క్లాత్ ని? అవునండి, క్లాత్ ఎంత వరకు వస్తుందో చూసుకుంటుంది. ఓహో, అది సెన్సార్ అండి, అది క్లాత్ సెన్సార్స్ అండి అవి. ఇప్పుడు మనకు ఎంత ఫ్యాబ్రిక్ ఉంది, మన కటింగ్ ఎంత వరకు వస్తుందో ఫస్ట్ కట్ స్కేల్ వేసుకొని అసలు మెజర్మెంట్స్ దగ్గర క్లాత్ ఉందా లేదా అవును చూడొచ్చు. వావ్, అది వెళ్ళిన చోటల్లా కట్ చేసేస్తుంది. కటింగ్ అయిపోయింది. హార్డ్లీ ఇట్ టుక్ 1 minute కూడా కాదు, 40 seconds అయింది అంతే. కటింగ్ అయిపోయింది, జస్ట్ ఇచ్చేసేయడమే. ఈ పెన్సిల్ తీసుకొని మార్కులు చేసుడు, అది కత్తిరించుడు, మెజర్మెంట్ చూసుకొని అదే చాలా టైం టేకింగ్ యాక్చువల్గా. సో దాన్ని మనం కవర్ చేసేస్తున్నాం ఈ మెషిన్తో. ఆసమ్. కటింగ్ అయిపోయింది, మీకు ఓపెన్ చేసి చూపిస్తా. వావ్, ఇలా వచ్చేస్తుంది. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. నైస్ అండి. సో మనకి ఏ ఫ్యాబ్రిక్ అయినా ఇట్లా, సో ఇది ఇలా వచ్చేస్తుంది. అవును, ఇది పట్టి. అన్నిటికీ కూడా మనకి నాచెస్ ఉంటాయి. ఓకే, ఇది ఇలా ఉంటుంది కదా, ఎక్కడికక్కడ నాచెస్ కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవడానికి ఇచ్చేసింది. ఇది ఇంక్లూడింగ్ మనకి మార్జిన్ కదండి? అవునండి, అవును, ఇలా వేసేసుకోవడం. అవసరం, ఇంకా మెషిన్ ఎక్కి కూర్చొని కుట్టేయడమే. అవసరం అండి. సో మనం వుడ్ కూడా అన్నారు కదండి, ఒకసారి అది షీట్ కూడా చూపిద్దామా? ఆకుల షీట్ చూపిద్దాం. యా ప్లీజ్. రివర్స్ లో పెట్టాలండి? లేదండి, అది మొత్తం స్టిక్కర్.
ఓహో, కట్ చేశాక వైట్ వస్తుంది. అచ్చా, దీని ఏమంటారు? అక్రిలిక్ షీట్. ఓ, అక్రిల్ షీట్ పెట్టాం మనము, అక్రిలిక్ షీట్. మీరు ఏ కమాండ్ ఇస్తున్నారండి? వాల్ క్లాకా ఏంటి? వాల్ క్లాక్ ఇద్దామండి. ఓకే, అంటే అక్కడ పిక్చర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు, పిక్చర్స్ ఉంటాయి. చూద్దాం, మంచి పిక్చర్ ఏదో మనకు పనికి వచ్చేది సెలెక్ట్ చేద్దాం. ఎటు వేస్ట్ అయిపోతుంది, మనకు ఒక చూపిస్తున్నారు అంతే కదా, నాకు పనికి వచ్చేది తెచ్చుకుంటే బాగుంటుంది కదా. స్వామి కార్యం స్వకార్యం అంటారు దీన్ని. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సో నేను ఈ డిజైన్ సెలెక్ట్ చేశాను. ఈ డిజైన్ కమాండ్ ఇస్తారు, చూద్దాం అక్రిలిక్ కటింగ్ ఎలా అవుతుందో. సో దిస్ ఈజ్ అక్రిలిక్ షీట్. అక్కడ ల్యాప్టాప్లో ఆల్రెడీ కమాండ్ ఇచ్చారు, మెజర్మెంట్ సెలెక్ట్ చేశారు. మనం కార్డ్బోర్డ్ ఈ షీట్ ఎంత ఉందో మెజర్మెంట్ దాని తగ్గట్టు సెలెక్ట్ చేశారు. చూసుకుంటుంది ఫస్ట్ అసలు ఎక్కడ వరకు ఉంది అని, పెద్దగా అవుతుంది అది చూసుకుంటుంది. సో ఇది మనకి ఫస్ట్ శాంపుల్ చూపిస్తుందండి, నేను ఇలా కట్ చేయబోతున్నాను, చూసుకో మెటీరియల్ ఉందా లేదా ఈ పొజిషన్ లో. అంటే దేవుడి గదికి ఫ్రంట్ మనం చేసుకోవచ్చు. యాక్చువల్ గా రెడీమేడ్ లో చాలా తక్కువ డిజైన్స్ వస్తాయి. అలాంటప్పుడు కస్టమైజ్డ్ గా మనకి ఒక కొన్ని ఏమంటారు మంత్రాలు అనుకోండి, స్తోత్రాలు అనుకోండి, నచ్చిన లైన్స్ పెట్టుకోవాలని అనిపించినా చక్కగా అలా గ్రేవింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఓ నైస్. సో కస్టమైజ్ చేసుకోవచ్చు షీట్స్ కూడా. మెయిన్ ఇంటికి మనకి డెకరేషన్స్ వాటి కూడా చాలా బాగుంటుంది. చాలా మందికి డౌట్స్ రావచ్చు, మనము బాగా గెహరా వచ్చేలాగా మనకి ఇలాగా ఫ్రిల్స్ వచ్చేలాగా డిఫరెంట్ మోడల్స్ అప్పుడు ఫ్యాబ్రిక్ పడుతుందా, అంత పెద్ద ఫ్యాబ్రిక్ని మనం కట్ చేయొచ్చా అని డౌట్స్ రావచ్చు. దానికోసం ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాము. మనము లేయర్స్లో మడత పెట్టి కదా పెడతాము కటింగ్స్ అప్పుడు. 100% ఇంత పెద్ద గెహరా ఉన్నది కూడా మనం చక్కగా కట్ చేసుకోవచ్చు అన్నదానికి ఈ క్లిప్పింగ్ చూపిస్తున్నాము. నైస్ కదా, ఇంకెంతకన్నా పెద్దగా వేసుకోండి, ఇదే చాలా ఇదిగా ఉంది. ఇల్లంతా పర్వచ్చు ఇది. బాగుందండి, నైస్. యాక్చువల్గా మీ దగ్గర చాలా మెటీరియల్స్ కూడా ఉంటాయి కదా. ఒకప్పుడు నేను బ్లౌజెస్ కోసం వీటి కోసం వాళ్ళ షాప్లో కొనుక్కునేదాన్ని అనమాట. అదే అడుగుతున్నా ఇప్పుడు కూడా ఉన్నాయా అని. మెటీరియల్స్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. ఇది చాలా బాగుందండి. సో దీని మీద కటింగ్ చేయించి స్టిచ్ చేయించిందే కదా ఇది? అవునండి, నైస్. సో ఇట్లా చక్కగా కొన్ని చేసుకొని అలా డెమోలో పెట్టుకుంటే బాగుంటుంది. బ్యూటిఫుల్. సో ఇది కూడా అలా కటింగ్ చేయించుకుని స్టిచ్ చేయించుకునేవి. ఇంకెటు స్టిచ్చింగ్లో కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా మీ దగ్గర ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది కాబట్టి ఆ మెషిన్ తీసుకొని 3 నెలలు మీ దానిలో కోర్స్ నేర్చేసుకోండి. నా ఫ్యూచర్లో ఏమీ లేకపోతే ఈ మెషిన్ ఒకటి తీసుకుంటానండి. వెరీ నైస్. ఇప్పుడు కొత్తగా దీంట్లో ఇంట్రడ్యూస్ చేసింది షోల్డర్ కట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసాము. ఓకే, ఇలా వస్తుంది షోల్డర్ కట్, ఇంక్లూడింగ్ షేప్తో పాటు వస్తుంది. ప్రిన్స్ కట్ లాగా ఎలా వస్తుందో షేపు, ఇది కూడా షేప్డ్ షోల్డర్ కట్ వస్తుంది. స్కర్ట్స్, లెహంగాస్ ఇవి ప్రిన్స్ కట్, ఓన్లీ ప్రిన్స్ కట్ డ్రెస్సెస్. ఇవి ఏ లైన్. అలాగే కిడ్స్ దీంట్లో కూడా మళ్ళీ బ్యాక్ డ్రాప్స్ ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనం బ్యాక్ డ్రాప్ చూసాం కదా బ్లౌజెస్లో, ఆ బ్యాక్ డ్రాప్స్ అన్నీ కూడా దీంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు.
ఈ కిట్స్. కిడ్స్ లో కూడా లెహెంగాస్, ఫ్రాక్స్, ఓకే. ప్యాంట్స్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. అచ్చా. సేమ్ కాలర్స్ కానివ్వండి, నెక్స్ కానివ్వండి, స్లీవ్స్ అవన్నీ కూడా దీంట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో కటింగ్ చేస్తుంది, కటింగ్స్లో నుంచి మనం ఇది లేపేస్తే ఆ షేప్ వస్తుంది. వావ్. సో గ్రేవింగ్ అప్పుడు బ్లాక్గా అయిపోకూడదు అని చెప్పేసి గమ్ ముందే తీయలేదు. ఇప్పుడు కటింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీనికి ఉన్న షీట్ తీసేస్తున్నాం. సో ఇలాగా మనం మంచిగా డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా కట్ చేస్తుంది. మెజర్మెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం వాల్ క్లాక్స్ కట్ చేసుకోవచ్చు. ఇట్లాంటి యూనో అట్రాక్టివ్ పీసెస్ని తయారు చేసుకోవచ్చు. నాకైతే నేను ఇది చేయించుకున్నాను. ప్లెయిన్ మనకి వాల్ మీద కానీ మన డోర్స్ మీద కానీ ఇట్లాంటి ఈ స్టార్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ అక్కడక్కడ ఇలా స్టార్స్ పెట్టుకుందామని నేను ఇది చేయించుకున్నాను అనమాట. క్యూట్ ఉంది కదా. సో ఇలాగా మెషిన్కి టైం వేస్ట్ చేయకుండా రకరకాలు మనం కట్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి మాకు ఈ ప్రింటర్ గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డౌట్స్ దీంట్లో 2 ప్రింటర్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి ఎప్సన్ ప్రింటర్, ఇంకొకటి ప్లాటర్ ప్రింటర్. ఇది ప్లాటర్ ప్రింటర్. దానికి దీనికి ఏంటంటే వేరియేషన్? పేపర్ సైజ్ అండి. దీంట్లో వచ్చేసి 15x12 పేపర్ ఉంటుంది, అది 2 ఫీట్ పేపర్ ఉంటుంది. దీంట్లో మనం మెజర్మెంట్స్ ఇచ్చామంటే ఇలా కటింగ్ ఇలా డ్రా చేసి ఇచ్చేస్తుంది. ఓకే. మార్కింగ్స్ అన్ని కూడా వచ్చేసి ఉంటాయి. అచ్చా. సో మార్కింగ్ ప్రకారం మనం కట్ చేసుకోవడమే. మరి చిన్న పేపర్ అయితే పెద్ద డ్రెస్సులకి మెజర్మెంట్స్ అది సపరేట్ పేపర్ వస్తుందండి, దాన్ని అటాచ్ చేసుకోవడమే. ఏ సైజ్ అయినా ఒకటే. ఓకే. ఇదైతే జాయింట్స్ ఏది రాకుండా వస్తుంది, ఇదైతే పక్కన ఇంకో పేపర్ అటాచ్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఒకటి డ్రెస్ ఒకటి కటింగ్ ఇచ్చి చూపిస్తున్నాను. యా ప్లీజ్. దానిలోను దీనిలోనూ రెండిట్లోనూ చూపిస్తారా? వేరియేషన్ కూడా తెలుస్తుంది. చూపిస్తాను. ఇలా ప్రింట్ వచ్చేస్తుంది. ఓకే. చూడండి, ఎక్స్ట్రా వెళ్ళినా ఇది వేరే పేపర్ లో వస్తుంది అనమాట. ఓహో, అచ్చా అచ్చా. ఓకే. ఎంత లెంగ్త్ అయినా ఎంత కేర్ అయినా దీనికి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, పక్క పేపర్ లో వచ్చేస్తాయి. సో నేను ఇది క్లిక్ ఇవ్వగాను ప్లాటర్ లో ఇవ్వండి ప్రింట్. మనం వచ్చేస్తుంది. లెంగ్త్ తో ఏ ప్రాబ్లం ఉండదు, లెంగ్త్ ఎంతైనా వస్తుంది. ఓకే. ఇప్పుడు చూడండి, మనకు సైడ్ జాయింట్ చూపించింది కదా, ఆ జాయింట్ పక్క పేపర్ లో వస్తుంది అనమాట. అచ్చా అచ్చా. ఓకే ఓకే. నైస్. అదే ఈ మెషిన్ అయితే మొత్తం ఒకే దాంట్లో వచ్చేస్తుంది. బ్యూటిఫుల్. మెజర్మెంట్స్ కూడా వచ్చేసి ఉంటాయి. మనం మళ్ళీ కన్ఫ్యూజన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ టైలరింగ్ తీసుకుంటే ఎంతసేపు పడుతుంది అంటారు? కంపేర్ చేద్దాం. షోల్డర్ కట్ అయితే మొత్తం కలిపి ఇప్పుడు మనం ఈ మెజర్మెంట్ 1 అవర్ పడుతుంది. ఆ గంట పని మనది 1 minute లో చేసింది. సూపర్.
మొత్తం ఓకే. ఇది విత్ ఎంత అండి? ఇది పేపర్ 2 feet అండి. ఇది 23 inches ఉంటుంది. ఓకే. నన్ను అడిగితే ఇప్పుడు దానికి దీనికి వేరియేషన్ ఎంత అండి ప్రైస్? ఆ మిషన్ 30,000 ఉంటుంది. నన్ను అడిగితే ఇదే బెటర్. అంటే సింగిల్ పేపర్లో ఒకే చోటం అంటే మళ్ళీ పక్కన ఇంకో పేపర్ అంటే అంటే నా మైండ్ సెట్ అట్లా ఉంది. లేదు బడ్జెట్ లేదంటే ఆబ్వియస్లీ దట్స్ ఆల్సో ఫైన్, బట్ కొంచెం 30,000 కదా ఆలోచించకుండా అందరూ యూజ్ చేయడం అయితే అది యూజ్ చేస్తుంటారు. ఎక్కువ కస్టమర్స్ మనకు దానికే తక్కువ ఇన్వెస్ట్మెంట్ పర్లేదులే పక్కన పేపర్ పెట్టుకుందా ఉందని అనుకుంటారు. కొంచెం నా బద్దకమైన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కొంచెం ఇది కంఫర్టబుల్గా ఉంటుంది. బాగుందండి. సో లావణ్య గారు, ఫైనల్గా మన క్లయింట్స్కి, ఆల్రెడీ ఉన్న క్లయింట్స్కి కానివ్వండి, కొత్తగా ఈ మెషిన్ మాకు యూజ్ అవుతుంది తీసుకోవాలి అని ఆలోచించే వాళ్ళకి కానీ ఫైనల్గా ఒక్కసారి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే మనం మంచి క్లారిటీ ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఓకే అండి. ఈ కొత్తగా ఈ బిజినెస్లోకి రావాలి అనుకుంటే ఈ మిషన్ చాలా వర్క్ అవుతుంది. ఈ ఒక్క బిజినెస్ కాకపోతే ఇంకా దీనిలో సంబంధించిన అన్ని బిజినెస్ చూపించాం కదా ఇప్పటి వరకు. సో ఆ బిజినెస్ అన్ని కూడా దీంతో చేసుకోవచ్చు. వాటన్నిటి సపోర్ట్ కూడా మేమే ఇస్తాము. ఓకే. ట్రైనింగ్ వచ్చేసి 1 day అక్కడికి వెళ్ళి కస్టమర్ ప్లేస్కి వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చి అక్కడే ఇన్స్టాల్ చేసి అక్కడే ట్రైనింగ్ ఇచ్చేస్తాం వాళ్ళకి. ఓకే. సో మిషన్ అంతా ఇన్స్టాల్ చేసి లేజర్ అయినా ప్రింటర్ అయినా ప్లాటర్ అయినా దేనికైనా కూడా మేమే అక్కడికి వెళ్ళి సర్వీస్ ఇస్తాము. ఓకే. సో దాని తర్వాత ఇంకేదైనా ఇష్యూస్ దాంట్లో ఉన్నాయనుకుంటే ఎనీ డెస్క్ త్రూ మామూలుగా మెషిన్ నుంచి టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా వస్తే వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఇంజనీర్ వస్తారండి. ఓకే. ఇంజనీర్ వెళ్ళి చేసేస్తారు. అదేం లేట్ అవ్వదు? అదేం లేట్ ఏమి పెద్దగా మెయింటెనెన్స్ ఉండే మిషన్స్ ఏం కాదు ఇవి. ఓకే. ఎలక్ట్రీషియన్స్ అయినా చేసేసుకునే అంత ఈజీగా ఉంటుంది. ఓకే. ఎంతైనా 6.5 lakhs వరకు అవుతుంది కాబట్టి ఈఎంఐ ఆప్షన్స్ అట్లాంటివి ఏమన్నా ఇస్తున్నారు? ఈఎంఐ ఆప్షన్స్ ఏమి ఉండవండి మిషన్స్కి అయితే ఏమి ఉండవు. ఓకే. కాకపోతే లోన్స్ ట్రై చేయొచ్చు. సో వాళ్ళకే లోన్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఓకే. ఓకే. బిజినెస్ మిషన్ కాబట్టి లోన్స్ ఈజీగానే చేసుకోవచ్చు. ఓకే. సో ఫ్యాషన్ డిజైనింగ్ కూడా మీ దగ్గరే ఉంది అంటున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ మీన్స్ ఇప్పుడు టైలరింగ్ మీద నాలెడ్జ్ లేకుండా అసలు మిషన్ తీసుకోవాలి అనుకుంటే నేర్చుకొని తీసుకోవచ్చు. దీనికి ఎక్స్ట్రా ప్రైస్ ఉంటుంది. వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి అప్పుడు మిషన్. ఓకే. తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మనం మంచి బిజినెస్ బిల్డప్ చేసుకోవచ్చు అన్న ఆలోచన వాళ్ళకి, ఈ డిజైనింగ్ గురించి నాలెడ్జ్ లేని వాళ్ళకి ఇక్కడ వీళ్ళు ఇచ్చే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఏదైతే ఉంటుందో అది తీసుకొని 3 months కావచ్చు, 6 months కావచ్చు, 1 year కావచ్చు, ఆ కోర్స్ తీసుకున్న తర్వాత ఈ మెషిన్ తీసుకొని కూడా మీరు మంచిగా బిజినెస్ చేసుకోవచ్చు అన్నది నిజంగా చాలా మంచి విషయం అండి. చాలామందికి ఇంట్లో ఉండి ఏం చేయాలో అర్థం కాదు, ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏదో సంపాదించాలి, ఏదో మనం ఖాళీగా ఉండడం ఏంటి, ఇది ఈజీ అయిన పనే కదా, మనం కూడా ఏదో టైలర్స్ని పెట్టుకొని ఒక మెషిన్ తీసుకొని పెట్టుకోవచ్చు, ఇన్వెస్ట్ చేసి స్మాల్ ఇన్వెస్ట్మెంట్లో అని కూడా ఆలోచన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆల్రెడీ ఈ మిషన్స్ యూస్ చేస్తున్నారు అనుకుంటే ఆ మిషన్స్కి ఈ సాఫ్ట్వేర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అదండి. సో ఆల్రెడీ క్లయింట్స్ కూడా ఒకవేళ మిస్ అయ్యి ఉంటే ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవడం ఇప్పుడు మీరు కాల్ చేసి అప్డేట్ చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య గారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. నాకు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్, చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇది కూడా చాలా మందికి పనికొచ్చే వీడియో. లైక్ లాస్ట్ టైం ఐ సైడ్ ఆ వీడియో కూడా చాలా మంది చూసి చాలా మంది తీసుకున్నారు. ఆ మెషిన్ చాలా మందికి హెల్ప్ అవుతుంది. సో దిస్ ఇస్ ఇట్ గైస్. ఈ వీడియో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మీకు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.